ఆహా ఎంత మంచి ప్రశ్న వేసావు తల్లి. అది కదయ్యా, తిరుపతి పొలాల్లో విమానం పడిపోయినప్పుడు నువ్వు పోలేదా? అదే ఆ సౌండ్ విని. మీరు ఖాళీగా ఉన్నారా సార్? మీరు అడగండి. విమానం పడ్డా ఎలా బతుకున్నారా గొట్టం అని. అవునరా గొట్టం, ఇంకా ఎలా బతుకున్నారా? ఎవరన్నా కనపడితే బాగున్నారా అని అడుగుతారు, నన్ను బతుకున్నారా అని అడుగుతున్నారు. మీరు చచ్చిపోతే పక్క వాళ్ళు ఆడవాలి కానీ మీరు ఏడుస్తారేంటండి? ఏమండి, మీరు బతికుండగానే చనిపోయినట్టు పేపర్లో ఎందుకు వేయించుకున్నారండి? నేనెందుకు వేసుకుంటానండి? నాకన్నా మెట్ల ఇదంతా మా ఆవిడ చేయిస్తుంది. అంటే నేనంటే దానికి ఇష్టం లేదు. నేను చావాలని వ్రతాలు చేస్తూ, నా బర్త్డే డెత్డే పార్టీలుగా చేస్తూ, నన్ను చిత్ర విచిత్రంగా ఏడిపిస్తూ, నన్ను బతుకున్న శవాన్ని చేసింది. అదేం భార్య అయ్యా? శాడిస్ట్ భార్య. అసలు నా పెళ్లి ఎలా జరిగిందో తెలుసా? తెలీదు, మేము చూడలేదుగా. ఇప్పుడు చూడండి. ఓం కేశవాయ నమః, ఓం మణికంఠాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః. పోరు ఓ పోరాయ నమః, సంచరాయ నమః. ఏంటి కాజు అంత సీరియస్ గా ఉన్నావు? మర్యాదగా పేటల నుంచి లేచిపో, లేకపోతే టాప్ లేచిపోద్ది. జోక పెళ్లి దాకా వచ్చి లేచిపోవటం ఎందుకు కాజు? సైలెన్స్ ప్లీజ్. ఆహా సూపర్. సిక్సరాయ నమః, సంచరాయ నమః. బాబు ఈ జీలకర్ర బెల్లం తీసుకుని అమ్మాయి హెడ్ మీద పెట్టు. నారాయణ నమః, గోవిందాయ నమః, విష్ణువాయ నమః. అమ్మ నువ్వు కూడా యాస్టీస్ డూ ఇట్. నీ బతుక్కి నేను పెళ్ళంగా కావాల్సి వచ్చిందిరా. ఎంత చెప్తున్నా వినకుండా పెళ్లికి రెడీ అయిపోయావు. అబ్బా, ఏంటిది? ముందే చెప్పానుగా టాప్ లేచిపోద్దని. చూశారుగా నా జుట్టు ఎంత పోయిందో. ఏంటి పేను కొరుకుడా? ఫ్లాష్ బ్యాక్ అంతా అని పేరు కొరుకుడా అడుగుతావేంటి? పెళ్ళాం పీకుడు కుదుళ్లతో సహా లాగేసిన ఏరియా. గ్రౌండ్ బాగుంది. ఖాళీగా ఉన్నప్పుడు అంటే క్రికెట్ ఆడుకుందరు గాని అలా తాళి కట్టక ముందే నా పెళ్ళాం నన్ను వెంట్రుక ముక్కలా తీసి పారేసింది. సర్లే, కావాలంటే విగ్ ఒకటి ఫ్రీగా ఇస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటో చెప్పు. ఫస్ట్ నైట్. ఫస్ట్ నైటా? అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, కాస్త డీటెయిల్ గా చెప్పు. ఏంటి కాజోల్, శోభన పెళ్లి కూతురులా కాకుండా జాతరలో అమ్మోర్లా వచ్చావేంటి? ఈ దరిద్రపు రాత్రి నీకు జీవితాంతం గుర్తుండాలని తీసుకో. ఏంటిది? టమాటో జ్యూసా? కాదు, మేక తలకాయ జ్యూస్. మేక తలకాయ జ్యూసా? అవును, మన పెళ్లి పెటాకులు కావాలని, నీ నుంచి నాకు విడాకులు రావాలని పెద్ద మగుడులో మేకను బలిచ్చి ఈ దద్దమ్మ కోసం తీసుకొచ్చా. ఇష్టం లేకపోయినా నా మెళ్ళో తాళి కట్టావు. నా కళ్ళు, నా ఒళ్ళు, నా కాళ్ళు, నా కౌగిళ్ళు అన్ని నా షారుఖ్ కోసం రిజర్వ్ చేసి పెట్టాను. కానీ నువ్వు ఆర్ఏసీలో వచ్చి అడ్డుపడ్డావు. నీకు సీటు చిక్కుతుందేమో కానీ భర్త మాత్రం దక్కదు. తాగు. వద్దు కాజోల్, శోభనం గదిలో పాలు నీళ్ళలా కలిసిపోవాలి గాని ఇలా రక్తం తాగకూడదు. ఇది మన ట్రెడిషన్ కే అవమానం. నోరు మూసుకొని తాగు. రక్తం తాగేశారా? నేను తాగలేదు. చంటి పిల్లడు గుగ్గు పట్టించినట్టు నా చేత బలవంతంగా తాగించింది. ఆ బ్లడ్ లో షుగర్ అయినా కలిపిందా? లేదు, కారం కలిపింది. అర్రే, ఉప్పు కలిపితే సూపర్ నా అయ్యేదే. చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అరే, నా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంట్రా నీ స్టీరింగ్? చందమామ కథలింటున్న చంటి పిల్లలాగా తెగ కేరింతలు కొడుతున్నావు. నీ ముక్కు కొరికేస్తా. వాడు నీ పెళ్ళంటైపోయి బాబు, నువ్వు కంటుంచి. ఇక తిండి విషయానికి వస్తే నాకిష్టమైన వంటకాలన్నీ తెలుసుకుని వండేది. ఓన్లే అంతవరకు అదృష్టవంతుడివే. ఏం అదృష్టం అండి, వంటకాలు బాగానే ఉండేవి, వంటనే డిఫరెంట్ గా ఉండేది. అంటే అమ్మా, నువ్వు ఆడపిల్లవు కదా, నువ్వు చెప్పు, భోజనం ఎక్కడ పెడతారు? కంచంలో. కంచం ఎక్కడ పెడతారు? డైనింగ్ టేబుల్ మీద. అదే అదే నావెల్టీ. నా డైనింగ్ టేబుల్ ఏంటో తెలుసా మీకు? వింటుంటేనే డోకొస్తుంది. ఇక తింటుంటే నీకు ఏమనిపిస్తుందో పాపం? మీ కథంతా విన్నాక మీకు ఈ ప్రెజెంటేషన్ ఇవ్వాలనిపిస్తోంది. ఎందుకమ్మా ఈ బొమ్మ? మెంటల్ ఎక్కితే ఆడుకోవటానికే? అయ్యో కాదండి, ఆ బొమ్మకి మీ ఆవిడ పేరు పెట్టి మీరు సిగరెట్ కాలుస్తారా? అలవాట్లేదండి. ట్యూషన్ పెట్టుకునే అలవాటు చేసుకుని ఆవిడ మీద మీకు కోపం వచ్చినప్పుడల్లా కాల్చిన సిగరెట్ తో ఆ బొమ్మకి చురకలు పెట్టండి. అప్పుడు మీ కసి చల్లారిపోతుంది. థ్యాంక్స్ అమ్మా, మంచి గిఫ్ట్ ఐడియా ఇచ్చావు. వస్తానమ్మా. బ్రదర్, నా గిఫ్ట్ గా లైట్ ఉంచు. థ్యాంక్ యూ బ్రదర్, నా గిఫ్ట్ గా ఈ బీడి మడిచి చెవులో పెట్టుకో. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి, అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి, మా వాడిని ఫారెన్ పంపించాలి అంటుంటాడు. నువ్వు ఇక్కడ ప్రేమించుకుందాంరా, పారిపోదాంరా ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటు. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఈతొచ్చు సార్. ఈత సార్, స్విమ్మింగ్. అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్.
హార్మోనియం మృదంగం వాయిస్తానండి. ఇక్కడి గాని తెచ్చావా? లేదు సార్. థ్యాంక్స్. ఇంకా ఆ, బొమ్మలేస్తానండి. ఎక్కడ? రోడ్ల మీద, బోర్డుల మీద? పేపర్ మీదండి. బ్రతకడానికి ఏం వచ్చు అని అడుగుతున్నాను. బిఏ చేశానండి. ఎన్నేళ్ళు? అది ఓ, త్వరగానే అయిపోయిందే. లాస్ట్ ఇయర్ కష్టపడి చదివానండి. సరే, మీ నాన్న నీకేదైనా ఉద్యోగం చూడమన్నాడు. వారం రోజులు ఏదో ఒకటి సెట్ చేద్దాం. నువ్వు వెళ్ళి భోంచేసి చేసి పడుకో. బంతి, హాయ్. ఇతనికి రేపు మార్నింగ్ అవుట్ హౌస్ చూపించు. అవుట్ హౌస్ ఎందుకు సార్? బయట ఎక్కడైనా ఆ? అవుట్ హౌస్ సౌకర్యంగానే ఉంటుంది సార్. సౌకర్యంగా లేకపోయినా అక్కడే ఉండాలి. అబ్బు, బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు అయ్యగారికి నచ్చదు. సారీ. అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో. అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటమేనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత. అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుట్ హౌస్ పేరు లంక. జోకా? సారీ. ఊరికే ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తారు. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి. అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటికి వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులు వేసుకుంటా. ఆ. వెళ్ళగానే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఓకేలా చూద్దాం, దాందే ఉంది, వదిలేయండి ఊరికే. ఆ అమ్మాయి నేను చూసి నవ్వుతోందిరా. సార్ మిమ్మల్ని చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది సార్. అంటే జోకర్లా కనబడుతున్నానా? అది నవ్వుతో కూడి నవ్వురా. కరెక్ట్ సార్. ఇప్పుడే వెళ్ళి మ్యాటర్ క్లియర్ చేసి వస్తాను. అరే, మీకు ప్రాక్టీస్ లో 100 మార్కులు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. రండ్రా. మీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్. ప్లీజ్. అక్కడ దూరంగా దిష్టి బొమ్మకి ప్యాంటు చొక్కా వేసినట్టు పొట్టిగా కుతమట్టంగా ఉన్నాడే, ఆయనే మా లెక్చరర్. మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. మీతో పెళ్లి జరిపించమని నా బుర్ర తినేస్తున్నాడు. మీరే చిన్న హెల్ప్ చేయాలి ప్లీజ్. ప్లీజ్. ఏంటది? ఓకే, థ్యాంక్స్ అండి. హాయ్ హ్యాండ్సమ్. హ్యాండ్సమ్. మీరు షార్ట్ గా ఉన్నా చాలా స్మార్ట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. కానీ నేను స్పోర్ట్స్ మెన్ నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. స్పోర్ట్స్ మెన్? నేను భయపెద్ద స్పోర్ట్స్ మెన్. నేను మొన్న రీసెంట్ గా జరిగిన ఒలింపిక్స్ నేను కూడా వెళ్ళాల్సింది. టైం లేక వెళ్ళలేదు. టెల్ మీ. ఆ హర్డిల్స్ జంప్ చేస్తున్న అతన్ని ఓడించాలి. నీకోసం ఏమైనా చేయగలుగుతా. కాకపోతే చిన్న కండిషన్. నేను పరిగెత్తుంటే నువ్వు నాకు ఎదురుగా ఉన్నావు అనుకో, 100 మీటర్స్ ఏంటి 100 కిలోమీటర్స్ కూడా పరిగెడతా. ఓకే? ఓకే, కమాన్, లెట్స్ గో. ఆల్ ది బెస్ట్. విఘ్నేశ్వర అల్లా క్రీస్తు. హలో, నిన్ను ఎవరు పిలుస్తున్నా చూడు. అయిపోయావురా. అయిపోయాడు. అంతే. Come on. రండ్రా. సార్ సార్ జాగ్రత్త సార్. సార్ మిమ్మల్ని చూసి ఇంకో అమ్మాయి నవ్వుతుంది సార్. జీవితంలో ఏ అమ్మాయి అవసరం లేకుండా చేసింది అది. అది అందంగా నవ్వింది నా మొహం చూసి కాదు, నా పొజిషన్ చూసి.